హలో మచ్చా! 'ఓజీ' మూవీ నుండి ఏ కంటెంట్ రిలీజ్ చేసినా హైలైట్ చేస్తుంది గన్స్‌ని, కటానాని, స్నేక్ ట్రాన్సిషన్స్‌ని అండ్ కార్ ట్రాన్సిషన్స్‌ని. మూవీలో హై యాక్షన్ సీన్స్ ఉంటాయి కాబట్టి గన్స్‌ని, కటానాని హైలైట్ చేస్తున్నారు. స్నేక్‌ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని ఎప్పుడన్నా ఆలోచించారా? జపాన్ పురాణాల్లో యమాటా నో ఒరోచి అనే 8 తలల పాము ఉండేదంట. జపనీస్ ఏమని నమ్ముతారంటే పాములకు నీటి దేవతలతో, అదృష్టాన్నిచ్చే శక్తులతో, ప్రకృతి శక్తులతో పాముకి సంబంధం ఉంటుందని నమ్ముతారంట. అండ్ పాముని సమురైస్ మెయిన్‌గా టాటూగా ఎందుకు వేయించుకుంటారంటే అది వాళ్ళను కాపాడుతుందని నమ్ముతారంట. అట్ ద సేమ్ టైం ఇది శత్రువులకి ఒక హెచ్చరిక లాంటిది. నేను పాముల ప్రమాదకరమైన వాడిని అని చెప్తున్నట్లు. ఇంకో పాయింట్ ఉంది. ఇది మన స్టోరీకి సింక్ అవుద్ది మచ్చా. పాము ఎలా అయితే తన చర్మాన్ని వదిలేసి రూపం తీసుకుంటుందో అలాగే సమురాయ్ కూడా మార్పుని స్వీకరించాలని నమ్ముతారంట. అంటే యుద్ధంలో ఏం జరిగినా కూడా హి హాస్ టు మూవ్ ఆన్ అని నమ్ముతారంట. అర్థమైంది కదా? పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలో ఇలానే అన్ని వదిలేసి మార్పుని స్వీకరిస్తాడు మచ్చా. నెక్స్ట్ హైలైట్ చేసింది కార్స్. మూవీలో మాక్సిమం ఫైట్ సీన్స్ అన్ని చేసింగ్ సీన్స్ లోనే ఉంటాయి మచ్చా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. మొన్న వచ్చిన ట్రాన్స్ ఆఫ్ ఓమీలో కూడా ఓమీని చేస్ చేస్తుంటారు కార్స్ లో. మాక్సిమం యాక్షన్ సీన్స్ అన్ని చేసింగ్ సీన్సే ఉంటాయి. ఇంకా ఈ రోజు వచ్చిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్ అయితే అదిరిపోయింది మచ్చా. మ్యూజిక్ ఓ లెవెల్లో ఉంది. లిరిక్స్ కూడా చాలా హై ఇస్తాయి మచ్చా. ఇంకా కళ్యాణ్ గారి సాంగ్ గురించి తెలిసిందే, ఏం తగ్గలా. చెప్పినట్టే తమనన్న మాట నిలబెట్టుకుంటున్నాడు మచ్చా. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఒకదాన్ని మించి ఒకటి ఉంది మచ్చా. ఇవే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్ ఏ రేంజ్ లో కట్ చేస్తాడో సుజిత్ మామ. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కావాల్సి చెప్పండి మచ్చా.